చిత్తూరు జిల్లా వీకోటలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఖండిస్తూ గుంటూరులో పెద్ద ఎత్తున జర్నలిస్టులు నిరసనకు దిగారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బుర్లా రామాంజనేయులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు, హత్యలు అత్యంత దారుణమన్నారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సాహం ఇవ్వదని స్పష్టం చేశారు. మరణించిన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలకు 4వ స్థానం ఉంటుంది. ఏదైనా ప్రజల ఆస్తికి భంగం కలిగినప్పుడు, ప్రజలకు భంగం కలిగినప్పుడు పత్రికలు వాళ్ళ వార్త వాళ్ళు రాస్తారు. అందులో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని ఖండించవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు వదిలేసి హింసాత్మకమైనటువంటి ధోరణి ఎవరికి పనికిరాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హత్య అనేటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే అక్కడ శ్రీగంధంకు సంబంధించినటువంటి వార్తలు రాసినందుకు అక్కడ వాళ్ళు ప్రేరేపించబడి ఆయన హత్య చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఉన్నప్పుడు చర్చల ద్వారా కానీ లేదా కౌంటర్ల ద్వారా కానీ జరపాలి, కానీ హత్య రాజకీయాలు అనేటువంటిది కాదు. ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తుంది. మేము అక్కడ ఎవరున్నా కూడా వెంటనే దోషులు శిక్షించే విషయంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలను ప్రేరేపించదు. నిన్న జరిగిన ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లా వీకోట జర్నలిస్టుపై జరిగిన వేట కొడవళ్ల దాడిని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ గుంటూరు విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా వీకోటకి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడం అత్యంత దారుణం. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల రక్షణ చట్టం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా చొరవ చూపించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిందితులను వెంటనే శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉంటాయి కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వారిని శిక్షించాలి. అలాగే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు జిల్లా నుండి